వరుసగా కీలక నేతలంతా వైసీపీని వీడుతుండటంతో వైసీపీకి గడ్డుకాలం కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు ఎప్పుడు రిజైన్ చేస్తారనేది ఆ పార్టీకి కూడా అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. ఏ సమయంలో ఎవరు జలక్కిస్తారో తెలియక కేడర్ కూడా అయోమయంలో ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, వైసీపీని ఒక్కొక్కరు వీడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇటు సామినేని ఉదయ్ భాను కూడా పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో విమర్శలు చేయలేని నేతలందరూ కూడా ప్రస్తుతం తాజాగా జగన్ కి సంబంధించిన పార్టీ అదేవిధంగా నిర్ణయాలకు సంబంధించిన వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం, అదేవిధంగా కృష్ణా జిల్లాలో కొంత సీనియర్ నేతగా ఉన్న సామినేని ఉదయ్ భాను కూడా పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 22న జనసేనలో చేరేందుకు ఇప్పటికే పూర్తి స్థాయి రంగం సిద్ధం చేసుకునే నేపథ్యంలో రేపు కార్యకర్తలతో భేటీ కొనసాగుతుంది. కార్యకర్తల భేటీ అనంతరం కూడా 22 తారీఖున అధికారికంగా అటు జనసేనలో చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి గతంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా పార్టీలో నేతలకి, సీనియర్ నేతలకి విలువ లేకపోవటం, దాంతో పాటు ఎవరిని కూడా జగన్ కలవకపోవటం, అదేవిధంగా నేతలు చెప్పే ఏవి కూడా జగన్ వినకపోవటమే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్కి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా రాజశేఖర రెడ్డికి తో పాటు బంధుత్వం కూడా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి నేత ఈ రోజు పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ హయాము అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రాజశేఖర రెడ్డితో పాటు కొంత కీలకంగా వ్యవహరించిన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఉదయ్ భాను కూడా కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. దాంతో పాటు 2 సార్లు ప్రభుత్వ విప్ కూడా చేసిన వ్యక్తి ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైన పరిస్థితుంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. ప్రస్తుతం విజయవాడ చేరుకున్న నిన్న రాత్రి విజయవాడ చేరుకుని నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ తో భేటీ ఉంటుందని భావించినప్పటికీ కూడా కొంత పవన్ కళ్యాణ్ కొన్న షెడ్యూల్ ఈ రోజు తన శాఖలకు సంబంధించిన రివ్యూలు సీఎంతో ఉండటంతో ఉదయం 11 గంటలకి కలవనే పరిస్థితి కనబడుతుంది. అయితే రివ్యూ అనంతరం కూడా ఆ టైంలో ఏమన్నా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరము అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, ఎవరి వల్ల వీడాల్సి వచ్చింది, పార్టీలో తనకి ఎవరు ద్రోహం చేశారు, పార్టీ నుంచి తనని ఎవరు వెళ్ళగొట్టారనే అంశాలపైన పూర్తి స్థాయిలో తను మాట్లాడే అవకాశం అయితే ఉంది. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుగా పేరున్న తను ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, అదేవిధంగా పార్టీలో తనకి జరిగిన అవమానాలు ఏంటి, ఎందుకంటే గతంలో అనేక మార్లు తాడేపల్లి వెళ్ళినప్పుడు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కొంత ఆందోళన, బాధ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి సంఘటనలు కూడా అందరూ చూసిన పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికల సమయంలో తాను మాగంటికి సంబంధించిన ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినప్పటికీ కూడా అది శివరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి మాగంటికి టికెట్ నిరాకరించిన పరిస్థితి. మరోపక్క వేరే ఎమ్మెల్యేల కన్నా ఇవ్వమని చెప్పినప్పుడు కూడా కనీసం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడంతో కొంత తన టికెట్ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. తాజాగా ఇవన్నీ కూడా తనకు జరిగిన అవమానాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని తాను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదేవిధంగా తన పైన సోషల్ మీడియా వేదికగా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలే కావాలని, అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయట పెడతారంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడి రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కావచ్చు, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వైసీపీని వీడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క వైసీపీ మట్టికి ఈ వలసల్ని ఎక్కడా కూడా అడ్డుకట్ట వేయలేని పరిస్థితి కనబడుతుంది. పార్టీ వీడి వెళ్లే వాళ్ళని ఎవరిని కూడా
ఆపలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆ వైసీపీ పార్టీ విధానం కావచ్చు, అదేవిధంగా పార్టీలో కొంతమంది ముఖ్య నేతలకు సంబంధించిన వ్యవహార శైలి, అదేవిధంగా అధినాయకుడికి సంబంధించిన వ్యవహార శైలి పూర్తి స్థాయిలో కొంత అసంతృప్తిలో పెద్ద ఎత్తున పార్టీని వీడేందుకు వారికి దోహదపడుతున్న పరిస్థితిలో ఉంది. ఎదినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఇటు కృష్ణా జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న సామ్నేని ఉదయ్ భానుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి కూడా మంత్రి పదవి ఇవ్వలేదనే బాధలో కొంత కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన కూడా గతంలో మనం చూసిన పరిస్థితి ఉంది. ఈ అన్ని సంఘటనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి ముఖ్య నేతలందరూ కూడా వైసీపీని విడుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వైసీపీ ఈ నేతలను వెళ్లకుండా అడ్డుకట్ట వేయలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలు సాగించారు. అనేక మంది నేతలు ముఖ్య నేతలు వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డితో పార్టీ వీడదంటూ కూడా కొంత చర్చించే పరిస్థితి అయితే కనబడింది. దాంతోపాటు విడుదల రజనీ కూడా ప్రత్యేకంగా వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీ వీడద్దంటూ కూడా కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అవేమీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీ వీడకుండా ఆపలేని పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇది వైసీపీకి కొంత విపత్కరమైన పరిస్థితి, పార్టీ మనుగడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది నేతలు రాబోయే రోజుల్లో పార్టీని వీడతారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.